మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. తాజాగా కోర్టు అనుమతినిచ్చింది. ఇక గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అలాగే స్థానిక రైతులు, విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధితులకు మద్దతుగా హరీష్ రావు బహిరంగ సభకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. తాజాగా కోర్టు అనుమతినిచ్చింది. ఇక గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అలాగే స్థానిక రైతులు, విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధితులకు మద్దతుగా హరీష్ రావు బహిరంగ సభకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. గత కొన్ని రోజులుగా ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తాజాగా కోర్టు అనుమతినిచ్చింది. ఇక గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అలాగే స్థానిక రైతులు, విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధితులకు మద్దతుగా హరీష్ రావు బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఎట్టకేలకు ఈ రోజు అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గుల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించిన బీఆర్ఎస్ కి సంబంధించిన ఎవరైతే సిద్దిపేట శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంత రోజులుగా ఇక్కడ అయితే వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి గుల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించిన రైతులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రిజర్వాయర్ నిర్మించొద్దంటూ కూడా వాళ్ళు
ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి నాయకులు కావచ్చు, ఇక్కడ వనపర్తి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఆ రైతులకు మద్దతు ఇవ్వడానికి కూడా గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా శ్రమిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ వనపర్తి జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుని ఆశ్రయించారు చెప్పుకోవచ్చు. దీన్ని అయితే అక్కడ రైతులకు మద్దతుతో పాటు బహిరంగ సభ పెట్టాలనే ఉద్దేశాన్ని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ఆ వనపర్తి పోలీసులు పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు వెంటనే హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు ద్వారా అక్కడున్న రైతులకు పరామర్శించడానికి అలాగే బహిరంగ సభకు ఏర్పాటుకి అనుమతి ఇచ్చింది చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో ఇక్కడ ఓన్లీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టడానికి 10 ఏళ్ళ వనపర్తిని ఎలాంటి అభివృద్ధి నోచుకోవాలని చెప్పి మీడియాల ద్వారా కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కూడా వనపర్తి జిల్లాకు హరీష్ రావు కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ అయితే రిజర్వాయర్కి సంబంధించి నిర్మించొద్దని అంటున్న అక్కడ అఖిలపక్షకి సంబంధించి రైతులు కావచ్చు, అలాగే స్థానిక ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని పరామర్శించి అక్కడ రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పుకోవచ్చు. దీనికి అయితే గతంలో ఇక్కడున్న బీఆర్ఎస్ సంబంధించి గతంలో అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలో అక్కడ దాదాపు వనపర్తి జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏదుల రిజర్వాయర్ నుంచి కూడా జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్టు ఉండడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ లో ఆందోళన చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా మీ హయాంలో ఈ జీవో తీసుకొచ్చారు, ఈ గుల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలన్నది ఇక్కడ మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. మీ హయాంలో జీవో తీసుకొచ్చారు, ఇప్పుడు వద్దంటున్నారా అని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, పూర్తిగా మాటల యుద్ధం కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఈ తారస్థాయికి చేరుకున్న మాటల యుద్ధాన్ని కూడా ఈ రోజు ఇక్కడ బహిరంగ సభ నిర్మించాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఎట్టకేలకు ఇవాళ సాయంత్రంలో అక్కడ ఉత్కంఠంగా కొనసాగు చెప్పుకో. దీనికి సంబంధించిన హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైనప్పటికీ గతంలో అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 రిజర్వాయర్లు ఏదైతే నిర్మాణం చేపట్టో దానికి 15 కిలోమీటర్ దూరంలో కూడా ఏదుల రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 1500-1600 ఎకరాలకు సంబంధించి చిన్న రిజర్వాయర్ ఎట్లా నిర్మాణం చేపడతారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళైతే మీ హయాంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయి కదా, ఇవి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది అనేది, అక్కడ రైతులకు మద్దతు ఇవ్వడం నేపథ్యంలో అక్కడ బహిరంగ సభలో ఎలాంటి సూచన లేకపోతే హరీష్ రావు ఇంకా ఏం చెప్పబోతున్నారని చెప్పి దానికి స్పష్టంగా రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.